చాలామంది సాక్ష్యం చెప్పగా నేను విన్నాను. నేను రక్షణ పొందకముందు సిగరెట్ తాగేవాడిని, రక్షణ పొందాక సిగరెట్ మానేశాను. మంచిది, నీ ఆరోగ్యానికి మంచిది. సిగరెట్ తాగకూడదు. మద్యం తాగేవాడిని, మద్యం మానేశాను. సినిమాలు చూసేవాడిని, సినిమాలు మానేశాను. వ్యభిచారం చేసేవాడిని, వ్యభిచారం మానేసి చాలా మంచిది. జారత్వము, వ్యభిచారము, మద్యపానాసక్తి ఇవన్నీ కూడా భక్తులకు తగదు. అవి చెడ్డవి అన్ని మతాలు చెబుతున్నాయి, ఒక బైబిలే కాదు. ఇవి చెడ్డవని అన్ని మత గ్రంథాలు చెబుతున్నాయి. అవి మానవలసిందే, రెండవ అభిప్రాయం లేదు. కానీ మానినంత మాత్రాననే పరిశుద్ధుడు కాదు. ఇంకా చాలా ఉన్నాయి బాబు. లోపల అసూయ, అవిధేయత, మూర్ఖత్వము, అన్యాయంగా తీర్పులు తీర్చటం, లేని వార్తలు పుట్టించటం, కిట్టని వాళ్ళ మీద దుర్వార్తలు ఇష్టంగా ప్రచారం చేయటం. మరి ఈ సంగతి ఏంటి? దీని సంగతి ఏంటి? హృదయ శుద్ధి కూడా ఉండాలి. ఏదో ఒకటి రెండు చెడ్డ పనులు అంతకుముందు చేసేవాళ్ళని ఇప్పుడు మానేసాం అనుకున్నంత మాత్రాన అది సంపూర్ణ పరిశుద్ధత కాదు. అంత మాత్రాననే పరలోకానికి నువ్వు యోగ్యుడివి కాలేవు, యోగ్యురాలివి కాలేవు. చెడ్డవి మానేశావు, వెల్ అండ్ గుడ్. ఐ అప్రిషియేట్ యూ, ఐ కంగ్రాచులేట్ యూ. బట్ వాట్ అబౌట్ యువర్ ఇన్నర్ క్లెన్సింగ్? నీలో ఉన్నటువంటి అంతరంగ సంబంధమైనటువంటి కల్మషం నుండి నువ్వు శుద్ధుడివి ఎప్పుడవుతావు? చాలామందికి నీతి అంటే అర్థం కాలే. కయ్యను కూడా సిగరెట్ తాగలేదు, వ్యభిచారం చేయలే, కానీ వాడు దుష్టుని సంబంధి. నిష్కారణంగా తమ్ముడిని ద్వేషించాడు, చంపేశాడు. సహోదరులారా, మనం కయ్యను వంటి వారం అయి ఉండొద్దంటాడు మొదటి యోహాను పత్రికలో. అంటే కయ్యను లాంటి వాళ్ళు సంఘంలో ఉంటారని కదా, ఉన్నారని కదా, చాలామంది ఉన్నారని కదా, అలా ఉండొద్దని చెబుతున్నాడు అపొస్తలుడైన యోహాను. కయ్యనుకు కూడా వేరే దురలవాట్లు ఏమి లేవు, చెడ్డ పనులు ఏమి చేయడు. వాడు తమ్ముని ద్వేషిస్తాడంతే. ఎంతమంది పాస్టర్లు అలా ద్వేషిస్తున్నారు, ఎంతమంది విశ్వాసులు అలా ద్వేషిస్తున్నారు. ఉందా హృదయ శుద్ధి? కయ్యనులు గారా వీళ్ళందరూ? నిష్కారణంగా ఒక మనిషిని ద్వేషించిన వాళ్ళు కయ్యనులు గారా? మరి వాళ్ళు కాకపోతే సంఘంలో కయ్యనులు ఇంకెవరు? మరి వాళ్ళే. అనవసరంగా కారణం లేకుండా ఒక మనిషిని ద్వేషించి కుట్రలు పన్నే వాళ్ళందరూ కయ్యనులే. పరలోక రాజ్యం వారిది కానే కాదు, కాదు కాదు కాదు. నిష్కారణంగా సహోదరులను ద్వేషిస్తూ ఎవడైనా పరలోకానికి రాగలిగితే బైబిల్ మార్చి రాసుకోవాల్సి వస్తుంది. దేవుడు కయ్యనుకు సారీ చెప్పి వాణ్ణి కూడా పరలోకానికి తీసుకురావాల్సి వస్తుంది.